అందరికీ నమస్కారం. ముందుగా తెలంగాణ మునుకప్ కుల బాంధవులకి, మునుకప్ ప్రజానాయకులకి, మునుకప్ మహిళా అధ్యక్షులకి, మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ యువత కమిటీ సభ్యులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. మనం మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ యువత ఆధ్వర్యంలో గతంలోనే పెద్దపల్లి జిల్లాలో మునుకప్ గర్జన ఏర్పాటు చేయాలని చెప్పి అప్పుడు నిర్ణయించుకోవడం జరిగింది. నిర్ణయించుకున్న ఒక కోర్ కమిటీ, కోఆర్డినేటివ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కోఆర్డినేటివ్ కమిటీ గతంలో అక్కడ ఉన్న పరిస్థితులు, ఆ సమయంలో ఉన్న పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, అలాగే కొన్ని పెద్దల సూచనలు, మేధావుల ఒక సలహా మేరకు ఆ రోజు ఆ సమయంలో గర్జన పెట్టడం సరైన సమయం కాదని చెప్పి అప్పుడు దాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. ఆ తాత్కాలికంగా వాయిదా వేసినటువంటి ఆ గర్జనను మళ్ళీ ఈ అక్టోబర్ నెల లేదా నవంబర్ మొదటి వారంలో, అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో ఈ యొక్క గర్జనను నిర్వహించడానికి ఆ కోఆర్డినేటివ్ కమిటీ మొన్న ఆదివారంలో సమావేశమై ఈ అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో ఈ గర్జనను నిర్వహించాలని చెప్పి వారు ఆమోదం తెలపడం జరిగింది. ఆ కోఆర్డినేటివ్ కమిటీ నిర్ణయం మేరకు దానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మునుకప్ సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శ్రీ చింతపండు మహేందర్ గారి ఆధ్వర్యంలో ఈ గర్జనను పెద్దపల్లి జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ గర్జనకు సంబంధించిన పూర్తి విషయాల్ని పెద్దపల్లి జిల్లాలో ఈ వారం నుంచి 10 రోజుల్లో పెద్దపల్లి జిల్లాలో కుల బాంధవులను, కుల పెద్దలను, ప్రతి ఒక్కరిని పెద్దపల్లి జిల్లాకు ఆహ్వానించి పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ పెద్దలందరి సమక్షంలో, ఆ మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రుల సమక్షంలో తేదీని, స్థలము, సమయం, దానికి సంబంధించిన వాల్ పోస్టర్లు కూడా ఆ రోజు ఆ లక్ష్యం ఏంటి, ఏ లక్ష్యంతో ఈ గర్జన పెడుతున్నామో ఆ లక్ష్యం ఏంటి, అవన్నిటిని కూడా అక్కడ మునుకప్ సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శ్రీ చింతపండు మహేందర్ గారి అధ్యక్షతన వాల్ పోస్టర్ కూడా ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే మున్నూరుకాపు బిడ్డను ముఖ్యమంత్రి అనే గద్దెనెక్కేయడం. మున్నూరుకాపు బిడ్డ ముఖ్యమంత్రి అనే గద్దెనెక్కాలంటే మున్నూరుకాపు గర్జన జరగాలి. ఈ మున్నూరుకాపు గర్జనలో మనం గర్జించాల్సిన అవసరం ఉంది. ఇది సమయం ఆసనమైంది. ఇప్పటి నుంచే మనం పోరాడితే, ఇప్పటి నుంచే మనం గర్జిస్తేనే 2028 మున్నూరుకాపు బిడ్డ ముఖ్యమంత్రి కావడానికి లక్ష్యంగా పెట్టుకొని ముందుకు అడగలేదని చెప్పి తెలియజేస్తూ, గతంలో కూడా వికారాబాద్ జిల్లాలో మేము 2018లో 6 సంవత్సరాల క్రితం మున్నూరుకాపు గర్జన పెట్టడం జరిగింది. అదే లక్ష్యంతో, అదే కష్టంతో ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు వచ్చినా తప్పకుండా దాన్ని ఛేదిస్తూ ఈ గర్జనను విజయవంతం చేయడం కోసం ప్రతి గ్రామం, 14 మండలాలు, పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి 14 మండలాల్లో ప్రతి డివిజన్కి వాల్ పోస్టర్ని పంపించడం కోసం 5,000 వాల్ పోస్టర్లు కొట్టిస్తున్నాం. 5,000 వాల్ పోస్టర్ని ప్రతి గ్రామం, ప్రతి గల్లీ, ప్రతి గడపకు తాకే విధంగా ఈ యొక్క వాల్ పోస్టర్ని డిజైన్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా దీని ఎలాంటి రాజకీయ కోణం లేదు. ఏ ఒక్క వ్యక్తి కోసమో, ఏ ఒక్క పార్టీ కోసమో ఈ గర్జన మేము పెట్టట్లేదు. అన్ని పార్టీలో ఉన్న, తెలంగాణలో ఉన్న మున్నూరుకాపు అతిరథ మహారాజులందరినీ కూడా ఈ గర్జనకు ఆహ్వానిస్తాం. పార్టీలతో సంబంధం లేదు. బీజేపీ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇంకా ఏ పార్టీలో ఉన్న ఎవరైనా ప్రతి ఒక్కరిని కూడా ఈ గర్జనకు ఆహ్వానిస్తాం. ఎందుకంటే నేను పుట్టిన జిల్లా పెద్దపల్లి జిల్లా కాబట్టి ఆ గోదావరి ఒడ్డున పరిహార ప్రాంతంలో ఎక్కువ శాతం మున్నూరుకాపులు వ్యవసాయం మీద ఆధారపడుతూ జీవిస్తున్న కుటుంబాలు కాబట్టి ఇటు వర్షాకాలం ఎండ్ అవుతుంది, అలాగే మళ్ళీ వరి పొలాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని, అలాగే మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని నవంబర్ మొదటి వారం లేదా అక్టోబర్ చివరి వారంలో ఈ గర్జన తేదీని నిర్వహించడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ గర్జన అనేది మునుకప్ సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ నుండి శ్రీ చింతపండు మహేందర్ గారి అధ్యక్షతన ఈ గర్జన జరుగుతుంది. పెద్ద ఎత్తున 5,000 నుంచి 10,000 మందిని ఈ గర్జనకు వచ్చే విధంగా మేము ప్రణాళిక గతంలో సిద్ధం చేసుకున్నాం. అదే ప్రణాళికబద్ధంగా, అదే విధి విధానాలతో, అదే కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. అట్లాగే ఈ గర్జనలో గ్రామంలో ఉన్న మాజీ సర్పంచ్లను, అలాగే గ్రామ సంఘం, మునుకప్ సంఘం అధ్యక్షులను మినిమం 200 నుంచి 250 మందికి ఈ వేదిక పైన షాల్వా కప్పుతూ వాళ్ళకి ఒక మొమెంటోను అందజేయడం జరుగుతుంది. అలాగే రాబోయే గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న మున్నూరుకాపు బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా ఈ వేదిక పైన
కుల బాంధవులందరికీ కూడా పరిచయం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సభను ప్రతి ఒక్కరు ఇది నా సభలాగా, నా సమావేశంలాగా, నా ఇల్లులాగా, మన సమావేశంలాగా, మనదిలాగా మనం భావించి ప్రతి ఒక్కరం ఈ గర్జన విజయవంతం చేయాలని చెప్పి పెద్దపల్లి జిల్లాలో ఉన్న ముందుగా కుల బాంధవులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ తెలంగాణలో ఉన్న మున్నూరు కాపు అతిరథ మహారథులందరినీ రాజకీయ పార్టీలో కానీ ఇంకా అనేక రకాలుగా పేరు పరిస్థితి తెచ్చుకొని ముందుకు వెళ్తున్నటువంటి కుల బాంధవులందరినీ కూడా ఈ గర్జనకు ఆహ్వానిస్తాం. తప్పకుండా వికారాబాద్ జిల్లాలో తెలంగాణలో ఎక్కడా లేని విధంగా, తెలంగాణలో ఎప్పుడూ జరగని విధంగా 5,000 మందితో వికారాబాద్ జిల్లాలో మున్నూరు కాపు గర్జన పెట్టింది మున్నూరు కాపు యువత. 6 ఏళ్ల క్రితమే. ఇప్పటి వరకు దాన్ని అంత పెద్ద సభ తెలంగాణలో మళ్ళీ జరగలేదు. కాబట్టి మళ్ళీ మా సభను, మా లక్ష్యాన్ని మళ్ళీ మేమే బీట్ చేస్తూ ఇంకా ఎక్కువ మంది కులస్తులను ఈ యొక్క గర్జనకు వచ్చే విధంగా కార్యాచరణ తీసుకున్నాం. తప్పకుండా ఆ కార్యాచరణ ప్రకారం ప్రతి ఒక్కరితో సమావేశం ఏర్పాటు చేస్తాం. కుల బాంధవులతో చర్చించిన తర్వాతనే, వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే, అక్కడ ఉన్న పెద్దలను గౌరవించుకున్న తర్వాతనే తేదీని ఖరారు చేసి వాల్ పోస్టర్ డిజైన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళందరినీ పిలిచి మీడియా సమావేశాలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సమక్షంలోనే వాల్ పోస్టర్ ఓపెనింగ్ చేసి తర్వాత అతిరథ మహాలందరినీ మనం ఆహ్వానించడం జరుగుతుంది. తప్పకుండా ఈ గర్జనను విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ పైన ఉన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. తప్పకుండా దీని తేదీ సమయం త్వరలో వచ్చి తప్పకుండా నాకు తెలిసినంత వరకు అక్టోబర్ 27 లేదా నవంబర్ 3వ తేదీన, ఈ 2 తేదీల ఏదో ఒక తేదీలో తప్పకుండా ఈ గర్జన ఒక పెద్దపల్లి జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ జై మున్నూరు కాపు, జై.